ఓ ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, దేవుడు మన కొరకు తలుపులను తెరచి ఉంచి ఉన్నాడు. దేవుడు మన ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన సంసిద్ధంగా ఉండి ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవిస్తుండగా మంచిగా సంతోషంగా హ్యాపీగా జీవించాలని ఆ దేవాతి దేవుడు మన కొరకు కార్యములను చేస్తారు కాదు, ఆయన ఆల్రెడీ మన కొరకు తలుపులను తెరచి ఉన్నారు. మనము దేవుని స్తుతించాలంతే. మనం దేవునిని ప్రార్థించినప్పుడు ప్రార్థనలో కూడా స్తుతులే ఎక్కువ చెల్లించుకోవాలి. మనం పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ ఉంటుండగా తలుపులన్నీ కూడా మన కొరకు తెరవబడుతున్నాయి. ఈలోగా గడిచిన ఈ వారంలో కొంతమంది మాట్లాడుతూ వాళ్ళకున్న ఇబ్బందుల గురించి, వాళ్ళకున్న ఆర్థిక సమస్యల గురించి చెప్తూ వచ్చినారు. కొందరు వారికి సరైన డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వారి యొక్క ఇల్లు అమ్మేసుకునడానికి, ఆ స్థలం అమ్మేసుకునడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళకి జీవితం గడవడం లేదు, చాలా కష్టాలలో ఉండినటువంటి వారే ఉన్నారు. ఒకరు విడువబడినటువంటి స్థితిలో నాకు ఒక ఉత్తరం రాసి పంపించి ఉన్నారు. అయ్యా, నేను ఇలాగా ఈ వయసు వరకు వచ్చినాను, పిల్లలు ఇలా ఎదిగి ఉన్నారు, భర్త మమ్మల్ని విడిచిపెట్టేసి ఆయన ఇష్టం వచ్చిన రీతిలో ఆయన జీవిస్తూ ఉండి ఉన్నారు, ఈ బిడ్డలను చూసుకుంటూ నేను ఉంటూ ఉన్నాను, జీవితం గడవలేక చాలా కష్టమవుతున్నటువంటి ఒక విషయాలు. కొందరు మాట్లాడుతున్నారు, మీ దగ్గరికి మేము రావాలనుకున్నామండి, మీ దగ్గర ఉండిపోవాలనుకున్నామండి, ఇలాంటి పరిస్థితులు మాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, నాకు ఏ ఉద్యోగం లేదు, నాకు ఏ ఇష్టమైనటువంటి పని లేదు, ఇలాగన కలవ. సో న్యాచురల్ ఇవన్నీ చూస్తుంటే మనిషి యొక్క జీవితం ఎలా కనబడుతుంది అంటే ఆర్థిక సమస్యలు, చాలా కష్టంతో కూడినటువంటి ఒక పరిస్థితులు. సీమ్ టు బి యాజ్ ఇఫ్ ఆల్ డోర్స్ ఆర్ బీన్ క్లోజ్డ్. తలుపులన్నీ కూడా మూసివేయబడి ఉన్నవి అన్నట్టు కనిపిస్తుంది కదా. ఒకరు బహుశా మీ ఉద్యోగంలో ఒక సమస్యను ఎదుర్కొని ఉన్నారు, ఒకరు సస్పెండ్ అయినటువంటి రీతిలో ఉండి ఉన్నారు, మీ ఉద్యోగంను విడిచిపెట్టేసి సస్పెండ్ అయ్యి బయటికి చెప్పుకోలేక మీలో మీరు నలిగిపోతున్న స్థితిలో ఉండి ఉన్నారు. ఒకరు మీ యొక్క జీతం మీకు సరిపోవడం లేదు, నెలాఖరు వచ్చేసరికల్లా ఈలోగా మరలా అప్పులు చేస్తున్నారు, వచ్చిన జీతం వచ్చినట్టుగా మొత్తం వెళ్ళిపోతుంది, అప్పుల పాలైపోయి ఉన్నాము, అన్ని డోర్స్ మూసివేయబడినట్టుగా అనిపిస్తుంది. చాలా కలవరంతో మీరు ఉండి ఉన్నారు. మీకు కలిగినటువంటి యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి చాలా అధికంగా ఉంటాయి. అయితే ఒకటండి, నేను మామూలుగా మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పగలిగినటువంటి ఒక విషయం ఏమంటానంటే, డబ్బులు లేవు కదా అని అప్పులు చేయకండి ప్లీజ్ అండి. అప్పు చేసి మనం ఎవరికి ఏదో అప్పు మీద అప్పు, దానికి ఇంకా వడ్డీలు కట్టుకొని మనం ఆ స్థితికి వెళ్ళొద్దండి. చాలామంది అప్పులైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇబ్బందులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నేను కూడా ఈ మధ్య ఒక పని లాంటిది చేశాను కనుక ఆ విషయంలో మరి ఏమో తొందరపడ్డానో ఏమో నాకు తెలియదు, కానీ వాహనం నాకు లేకపోయేసరికల్లా నేను అనుకున్నది ఏంటంటే, ఒకళ్ళకి నేను చెప్పుకోవాల్సిన పని లేకుండా నా దేవుడు నా కొరకు ఇప్పించేటప్పుడు ఒకవేళ ఎవరైనా ఒకళ్ళు ఒక వాహనం నా కొరకు కొత్తది కొని ఇచ్చేస్తారేమోలే, లేకపోతే ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే కనుక, ఎంతమందికి నేను తర్జుమాలు చేశాను కదా, ఎంతమందిని నేను ప్రోత్సహించున్నాను కదా, ఆ మాత్రం ఒకళ్ళైనా ఇద్దరైనా కనీసం కొంతమంది అయినా ఆ మాత్రం సపోర్ట్ చేయలేరా, కనుక నేను వాహనం కొనుక్కోలేనా అని అనుకుంటూ కనిపెట్టి ఇంకా ఎవరి దగ్గర అడిగేదానికంటే ఇంకా తర్వాతకి చివరికి వచ్చిన ఆలోచన ఏంటంటే, సర్లే దేవుడు ఎంత ఏదో కృప చూపిస్తూ ఉన్నాడు, నేను టీవీకి సువార్తను ప్రకటించుకోవడానికి ఎంతగా దేవుడు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు, మిరాక్యులస్గా సహాయం చేస్తున్నాడు, ఎంత చేయగలిగిన దేవుడు ఈఎంఐ పెట్టుకొని ఒకవేళ వాహనం నాతో నేనే తీసుకుంటే ఆ మాత్రం చేయలేడా అని చెప్పేసి అని అనుకొని నేను ఆ విధంగా దిగాను. దానికి కూడా నేనైతే ఏమంటానంటే, వీలైనంత మటుకు అది మంచిది కాదేమోననే నాకు అనిపిస్తున్నటువంటిది. ఒకవేళ పొరపాటే చేసేనేమో నాకు తెలీదు, ప్రభు నన్ను క్షమించును గాక. కానీ ఒక మంచి వాహనం ఈరోజైతే నేను ఏమంటానంటే,
ఆ వాహనం ఉన్నందుచేత నేను అనేకమైన ప్రదేశాలకు వెళ్ళడానికి వీలవుతుంది, సురక్షితంగా ప్రయాణం చేయడానికి వీలవుతుంది, డిస్టర్బెన్స్ లేకుండా నేను చక్కగా కంఫర్టబుల్గా వెళ్ళడానికి వీలవుతుంది. సో వాహనం అయితే అట్ ది సేమ్ టైం ఇప్పటికీ దాదాపు 1 సంవత్సరం దగ్గర అవుతుంది ఆ వాహనం తీసుకొని నెల నేను కట్టవలసిన ఈఎంఐ కట్టడానికి కూడా దేవుడు తన కృప చేత, తన మంచితనం చేత, నేను అప్పు చేశాను కనుక నా అప్పు తీరుస్తున్నాడని నేను చెప్పలేను. కానీ మీరు కూడా అప్పు చేయండి, మీ అప్పులు తీరుస్తాడు, మీరైతే అప్పులు చేసేయండి, దేవుడు అప్పులు తీరుస్తూ ఉంటాడు అని నేను చెప్పట్లేదు. నా ఈ సత్య సువార్త అనే కార్యక్రమంలో నేను క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, అప్పు చేయొద్దు, ఉన్నదానితో తృప్తి చెందండి. కానీ ఒకవేళ అవసరత ఏర్పడింది, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేయి, అయ్యా నేను వాహనం కొనుక్కుంటాను, డబ్బులు ఇవ్వండి, అయ్యా నేను ఏదైనా వాహనం కొనుక్కోవాలనుకున్నా నాకు సాయం చేయండి అని చర్చెస్ దగ్గరికి, ఆర్గనైజేషన్స్ దగ్గరికి, మనుషుల దగ్గరికి వెళ్ళి మనం చేతులు కట్టుకొని నిలబడి వాళ్ళ దగ్గర అడుక్కునే దానికంటే ఒకవేళ దేవుడు ఇస్తున్న దానిని బట్టి ఆ ఈఎంఐ కూడా మనం కట్టగలుగుతున్నటువంటి యొక్క స్థితి మనకు తెలుసు. మరి అధికంగా మనం పెట్టేసుకోకూడదు. మనకు వచ్చే రాబడిని మనం దృష్టిలో పెట్టుకొని నెలకి ఎంతవరకు నేను కట్టుకోగలను అనేటువంటిదిగా చూసుకొని ఒకవేళ కట్టుకొని, ఒకవేళ అవసరతను బట్టి, ఎందుకంటే మనం వేగంగా సువార్త అందించబడాలి కనుక ఒకవేళ తీసుకోవడం ఏమో, నేను అది కూడా నేను క్లియర్గా సపోర్ట్ చేయట్లేదు కానండి. బట్ నేను చేసినటువంటి ఒక విషయాన్ని ఒకవేళ అది పొరపాటు అయితే దేవుడు నన్ను క్షమించాలి, కానీ అది దేవుని చిత్తమైతే దేవునికి మహిమ కలుగును కాక. బట్ నా సాటిస్ఫాక్షన్ ఏమంటానంటే, ఐఎమ్ ఏబుల్ టు డూ ద మినిస్ట్రీ మచ్ బెటర్ దాన్ బిఫోర్. ఇంతకు ముందు కంటే వాహనం లేకుండా, లేకపోతే ఆ పాతగిల్లిపోయినటువంటి మాటికి రిపేర్లు వచ్చేటువంటి ఒక Maruti 800 అని ఒక చిన్న కారు, దానికంటే ఇప్పుడున్నటువంటి నేను తీసుకున్నటువంటి ఒక కారు ద్వారా నేను ప్రయాణం చేయగలుగుతున్నా, నేను వెళ్ళగలుగుతున్నా. దేవుడు తన కృప చేత, తన ప్రేమ చేత నాకు ఈఎంఐ ఆయన సహాయపడుతూ ఉన్నారు కనుక ఎలాగో నాకు లేదు. ఇప్పుడు కూడా నేనేం అడగట్లేదు సొమ్మండి, మిమ్మల్ని కూడా నేనేం అడగట్లేదు. ఇప్పుడు ఈ రోజున ఒక నెలలో చెప్పినందు చేత పోనీ నాకు ఈఎంఐకి ఎంత చొప్పున నాకు ఏమైనా డబ్బులు కట్టి పెట్టండి అని నేను అసలు అడగట్లే. అది నాకు దూరమొగ్గును కాక, నా దేవుడే నాకు ఉన్నాడు తోడుగాను. ఒకవేళ కట్టలేకపోతే కనుక 2-3 విడతలు నేను కట్టలేకపోతే కనుక దాన్ని అమ్మేసుకొని మళ్ళీ కామ్గా ఊరుకున్నాను కూడా నాకేం అభ్యంతరం లేదు దానిలోని. సో బట్ నేను నేర్పిస్తున్న మాట ఏంటంటే, అప్పు చేయవద్దు. ఒకవేళ ఏదైనా పరిస్థితులను బట్టి ఆర్థిక ఇబ్బందులు ఉంటే, ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి ఒక సువార్త ఏమిటంటే, దేవుడు మన ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన మన కొరకు తలుపులను తెరచి ఉన్నారు. బైబిల్ గ్రంథంలోనండి, యెషయా గ్రంథంలోనండి 45వ అధ్యాయంలో మొదటి 2 వచనాల దగ్గర ఉన్నటువంటి మాటలు సర్వసాధారణంగా నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేటప్పుడు అక్కడ బిడ్డలను ధైర్యపరచడానికి నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను గమనించినంత మటుకండి, ఇజ్రాయెల్ దేశంలోనికి వెళ్ళాలి అని అంటే ఆ బార్డర్ సెక్యూరిటీ దగ్గర అండి బాగా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. ఏ చిన్న ఇనుప వస్తువు మన ఒంటి మీద ఉండకూడదు. అది పీప్ అనేటువంటి ఒక శబ్దం ఆ యొక్క మెటల్ డిటెక్టర్ గుండా వెళుతున్నప్పుడు రాకూడదు. సో అందుకని మన వాళ్ళని ముందు నుంచి నేను సిద్ధపరుస్తుంటాను. ఇక్కడ ఎక్కిన కాడి నుంచి నేను సిద్ధపరుస్తాం. 1-2 రోజులు either ఈజిప్ట్లో ఉంటాము, లేదంటే కనుక జోర్డన్ దేశంలో ఉంటాము. సో అది అయిన తర్వాత అక్కడి నుంచి మేము దాటుకొని వెళ్ళేటప్పుడు, అనగా మేము ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళేటప్పుడు మనం సిద్ధపరుస్తాం. ఒంటి మీద ఏమీ ఇనప వస్తువు లేకుండా ఒక సైడ్ స్లైడ్స్ కానీ, చివరికి ఫోనిటైల్ కానీ, లేకపోతే జడక వేసుకునేటువంటి దానిలో కానీ, శారీలో ఉండేటువంటి యొక్క ఏమంటారు దాన్ని జెర్రీ అనేటువంటిది అలాంటివి కానీ, ఒంటి మీద ఏ వస్తువు అనగా ఒక వాచ్ లాంటిది కానీ, ఒక కడియం లాంటిది కానీ, ఇలాంటివి కూడా ఏమీ లేకుండా ఉన్నట్టుగా అన్నీ కూడా తీసివేసి జాగ్రత్త చూసుకోండి అని చెప్తూ, ఆ తర్వాత ఈ వాక్యంలో నుంచి నేను వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాను. ఒక అన్యుడైనటువంటి ఒక కోరేష్ విషయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఈ విధంగా దేవుడు సెలవిస్తుంటాడు. నేను అతని పక్షముగా జనములను జయించుటకు నేను అతనికి తోడుగా ఉంటాను, అతన్ని కుడి చేతిని పట్టుకుంటాను అని చెప్పి ఆ తర్వాత అంటున్నటువంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటాడంటే, నేను రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండగా తలుపులు తీసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ద్వారములు మరలా వేయబడకుండగా, తలుపులు మోయబడకుండగా అతని ఎదుట తలుపులు తీసేదను. ఇదండి ఈ రోజున దేవుడు మీకు కూడా చెప్తున్నటువంటి మాట. హాయ్ ఫ్రెండ్స్, మనము దేవునికి బహు ప్రియమైనటువంటి వారమైనాం. దేవుడు మన కొరకు కార్యములను చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, తలుపులన్నీ ఆయన తీస్తున్నాడు. ఏది కూడా ఆయన విధిగా చేయట్లే, ఏది కూడా బిగించి ఉంచట్లే, ఏది కూడా మూసివేసి ఉంచట్లే. ప్రతి తలుపు నీ కొరకు తెరవబడి ఉన్నది.
ఈరోజు చెప్తున్న ఈ మాటలో ఒక అన్యుడైనటువంటి ఒక కోరేసినటువంటి ఒక రాజు విషయంలో దేవుడు వాగ్దానం చేస్తూ చెప్తున్నటువంటి ఒక మాట్లాడినాడు కదా, నేను కదా తలుపు వేయబడకుండానట్లుగా అతని ఎదుట తలుపు తీసేదను. ఇది ఇజ్రాయెల్ దేశంలోనికి వెళ్ళేటప్పుడే నేను ఎందుకు తీసుకున్నాను ఈ వచనం అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, సాధారణంగా మేము మొట్టమొదట ఎగ్జిట్ అవుతాం. అనగా ఫర్ ఎగ్జాంపుల్ జోర్డాన్ దేశంలో నుంచి మేము ఎగ్జిట్ అయ్యాం అనుకోండి, మేము ఇజ్రాయెల్ దేశంలోనికి మేము వెళ్ళబోతున్నాం అనుకోండి. అక్కడ మా యొక్క వెహికల్ మేము బస్సులో వెళ్తూ ఉంటాం కనుక అక్కడ బస్సు యువతల పక్కన అంతా అయిపోయిన తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా యొక్క పాస్పోర్ట్ పట్టుకొని చూపించుకున్న తర్వాత మేము దాటుతూ ఉన్నప్పుడు వీళ్ళ ఎగ్జిట్ గేట్ దాటిన తర్వాత యోర్దాన్ నది బ్రిడ్జ్ వస్తుంది. కింగ్ హుస్సేన్ బ్రిడ్జ్ అంటారు, షేక్ హుస్సేన్ బ్రిడ్జ్ అని చెప్పేసి అని అంటారు. సో ఆ బ్రిడ్జ్ మేము దాటుతాం. ఆ బ్రిడ్జ్ దాటాక ఒక గేట్ ఉంటుంది, ఒక అడ్డుగా పెట్టినటువంటి ఒక రాడ్ ఒకటి, ఇనుప రాడ్లాంటిది ఒకటి గేట్ ఉంటుంది. సాధారణంగా అక్కడ జరిగే విధానం ఏంటంటే, అవతల పక్కన ఉన్న ఇజ్రాయేలీ పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు యువతల ఒక వెహికల్ వచ్చింది అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకొని, ఇందులో కొంతమంది భారతీయులు ఉన్నారని తెలుసుకొని, సరే రాని అని చెప్పేసి అని అన్నప్పుడు ఇక్కడ ఈ గేటును పైకెత్తుతారు. అప్పుడు మా యొక్క బస్సు ముందుకు వెళ్తుంది. ఇంకా కొంచెం ముందు వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఆపాలి. అక్కడికి ఆ పోలీసు వాళ్ళు వచ్చి కింద ఏమైనా ఉన్నాయేమనుకొని అద్దాలు అది పెట్టి వాటిలో చూసి లగేజ్ పైకి ఎత్తమని చెప్పేసి అని, దానిలో కూడా ఏమన్నా ఒకవేళ బాంబులు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో అనేటువంటి వాళ్ళ యొక్క అనుమానంతో వాటి గురించి కూడా చెక్ చేసుకొని, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఓకే చేసుకున్న తర్వాత అవతల లోపలికి ఆఫీసులోనికి అన్నట్టుగా చెప్పుకున్న తర్వాత అప్పుడు వీళ్ళు ఏమంటారంటే సరే రాని అని చెప్పేసి అని అక్కడ డ్రైవర్కి సైగ చేస్తారు. అప్పుడు డ్రైవర్ లోపలికి వెళ్ళి మమ్మల్ని తీసుకెళ్ళి అవతల బోర్డర్ దగ్గర విడిచిపెడతారు. సో ఇక్కడ ఒక్కొక్క గేటు ఎక్కడికక్కడే ఆ యొక్క గేట్లు అనేటువంటి ఉండి ఆ గేట్లు తెరవబడుతూ ఉండాలి. దాని గురించి నేను వాళ్ళతో మాట్లాడుతుంటాను. నాయనలారా, మనమందరం కూడా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని ప్రేమించి మనం వస్తూ ఉన్నాం, యెరూషలేమును ప్రేమించి మనం వస్తూ ఉన్నాము, వారి కొరకు మనం ప్రార్థన చేయడానికి వస్తూ ఉన్నాము, వారిని దీవించడానికి మనం వస్తూ ఉన్నాము. మరి అలాంటప్పుడు యెహోవా దేవునిని ఎరుగని కోరేష్ విషయంలోనే దేవుడు మాట్లాడుతూ నీ కొరకు నేను తలుపులు తెరిచి ఉంచి ఉన్నాను అని చెప్పినప్పుడు మన కొరకు దేవుడు తలుపులు తెరిచి ఉంచడా, దేవుడు మన కొరకు తలుపులు తీసి ఉంచడా అనేటువంటిది ఇది నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటా. సో వాళ్ళని ప్రార్థన చేసుకోమని చెప్తూ ఉంటా. ప్రేయర్ చేసుకోండి. దేవుడు మీ కొరకు వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయన మీ కుడి చేతిని పట్టుకుంటూ ఉన్నాడు, ఆయన మీ కొరకు ఆ తలుపులు తెరుస్తూ ఉన్నాడు. ఇలా చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తూ బస్సులో ఉండి నేను ప్రార్థన చేపిస్తూ ఉంటా, స్తుతులు చెల్లిస్తూ ఉంటా. నిజంగా మిరాకిల్స్ అండి. చాలాసార్లు నేను ఎదుర్కొన్నటువంటి ఒక అనుభవాలు ఏంటంటే, మా బస్సు అలా వచ్చేసరికి తలుపు తెరవబడడం జరుగుతుంటుంది. ఇది దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక పోలీస్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైనా వస్తారు, చూస్తారు, చెక్ చేస్తారు, వీళ్ళ పక్కకి వెళ్తారు. వెళ్ళిన కాసేపట్లోనే రాని అని చెప్పేసి అనుకొని అక్కడి నుంచి వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అవతల పక్కకు మేము వెళ్ళిపోతూ ఉంటాం. ఆ తర్వాత అఫ్కోర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చెకింగ్ చేసేటువంటి చెకింగ్ దగ్గర కూడా నా తరపు నుంచి నేను తీసుకుని వెళుతున్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా పీప్ కొట్టేటువంటి పరిస్థితి రానివ్వకుండా చూసుకుంటా. అప్పటికే చెప్తూ ఉంటాను, నాయన ఒకవేళ ఎవరిదైనా పాస్పోర్ట్ తీసుకుంటే మీరేం కలవరపడకండి, ఒకవేళ మీరు ఎవరిదైనా సూట్ కేసు కనుక ఆపితే మీరేం కలవరపడకండి, మన దగ్గర బాంబులు గట్ట ఇలాంటివి ఏం లేవు, మనం తెచ్చుకున్న తినుబండారాలు ఉంటాయి, పప్పులు ఉంటాయి, ఒకవేళ పచ్చళ్ళు ఉంటాయి, కారం పొడులు ఉంటాయి, అంతకు మించి వేరేం కాదు కనుక దానికి ఏం కలవరపడకండి. వాళ్ళు అడుగుతారు, ఇవన్నీ మీయేనా, ఎవరైనా మీకు ఇక్కడ ఏమైనా ఇమ్మని చెప్పారా, సర్దుకునేటప్పుడు మీరే సర్దుకున్నారా, లేకపోతే ఎవరైనా సర్దారా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. వాటికి ధైర్యంగా జవాబు చెప్పండి. మీ ముఖంలో మాత్రం కలవరం అనేటువంటిది రానివ్వకండి అని చెప్తూ ఉంటాను. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, అమ్మా మీరు అలా డిస్టర్బ్ కాకూడదు, మీరు అట్లా కలవరం చెందకూడదు. డోంట్ వర్రీ, ఉంటే ఉన్నాయిలే, సమస్యలు ఉంటే ఉన్నాయిలేండి, మరీను ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఉన్నాయిలేండి, ఒకవేళ మన యొక్క జీవితంలో ఏదైనా కష్టమైనటువంటిది ఎదురైతే అయ్యుండొచ్చులేండి, మనమే పొరపాటుగా మనం తీసుకున్నామో ఏం చేసుకున్నాం. నేను చెప్పాను కదా, ఒకవేళ నేను ఆ కారు అంత ఖరీదైనటువంటి ఒక కారు తీసుకుంటాం, నేను ఏమైనా పొరపాటు చేశానా అని 1-2 సార్లు ఆలోచిస్తూనే ఉన్నా. ప్రతి నెల ఈఎంఐ కట్టవలసి వచ్చినప్పుడు చేతిలో ఒకవేళ కనుక డబ్బులు లేకపోతే నేను ఏమైనా పొరపాటు చేశానా అని ఎప్పటికప్పుడు నేను ప్రశ్న వేసుకుంటూనే ఉండి ఉన్నా. కానీ దేవుని యొక్క వాక్యంతో నేను ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నా. దేవుడు నన్ను తనకు ప్రియమైన వ్యక్తిగా చేసుకుని ఉన్నాడు కనుక, నన్ను పిలుస్తున్నాడు కనుక, ఆ దేవుడు నా కొరకు తెరిచినటువంటి ఒక తలుపులను బట్టి ఆయనే చూసుకుంటారులే అని చెప్పేసి ధైర్యంగా నిబ్బరం కలిగి దేవుని స్తుతించుకుంటూ ఉన్నా. అలాగే మీకు కూడా చెప్తున్నా, కలవరం పడవద్దు. ఆ రోజు నాతో పాటు వచ్చేటువంటి బృందానికి నేను చెప్తూ ఉంటా, కలవరపడకండి, మీ కళ్ళల్లో బెదురైనటువంటిది రానివ్వకండి. మనం ఆ ప్రజలను ప్రేమించడానికి మనం వచ్చినాం, దేవుడే మన కొరకు తలుపులను తెరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమంటాడంటే, నేను నీకు ముందుగా పోవచ్చు,
మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఎంత అమూల్యమైనటువంటి మాట్లాడిన వాడగాను. ఎత్తడి తలుపులు, ఇనుప గడియలు, ఒకవేళ ఎలాంటి ఆటంకములైనటువంటి విషయాలు ఉన్నప్పటికైనా సరే, ఎలాంటి అడ్డంకులు ఉన్నప్పటికైనా సరే, ఈ దినాన్ని మన దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏమన్నాడంటే, ఇట్ ఈస్ ఐ దట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్స్. అవి ఎత్తడి తలుపులైనా ఇనుప గడియలైనా, ఎత్తడి ఇనుము అనేటువంటిది చాలా స్ట్రాంగ్ అంటారు. అందుకని ఎత్తడితోటి లేక ఇనుముతో చేసినటువంటి ఒక గడియలు ఒక బోల్ట్లు పెట్టేసి బిగించేయడానికి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇది సాతానుగాడు చేసే పని. అపవాది మనకు ఆశీర్వాదం రానివ్వకుండా, మనం నిధిని మనం పొందనివ్వకుండా, దేవుని యొక్క దీవెనలు మనం అనుభవించనివ్వకుండా తలుపులు మూసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అపవాది. కానీ నా దేవుడు మాట్లాడితే ఏమన్నాడంటే, నేను కదా మీ కొరకు తలుపులు తెరుస్తున్నా, నేను ఆ ఎత్తడి తలుపులను నేను విడగొడుతూ ఉన్నా, ఇనుప గడియలను నేను పగలగొడుతూ ఉన్నా, నేను నీకు ముందుగా వెళుతున్నా. ఎంత అమూల్యమైనటువంటి మాట అండి. నా ఒక బిడ్డలు, నాతో పాటు వచ్చేటువంటి బిడ్డలు ఇలాంటి మాటలతో ప్రోత్సహిస్తున్నాను కనుకనే సువార్తరాజు గారితో మేము వెళ్ళాలనుకున్నామని చెప్పేసి చాలామంది నాతో మాట్లాడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు, నాతో రావడానికి అనేటువంటి రీతిగా వారు తెలియజేస్తున్నారు. దేవునికి మహిమ. ఇందులో నా గొప్పతనం మేము కాదండి, వాక్యాన్ని అక్కడికి అన్వయింపజేసి వారికి వివరిస్తూ ఉన్నాను కనుక, వివరించే విధానం అనేటువంటిది ప్రజలకు నచ్చుతుంది కనుక, ప్రజలైనటువంటి వారు వాళ్ళు సంతోషించినటువంటి వారే నెక్స్ట్ ఇతరులతో చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళే చెప్తుంటారు. సువార్తరాజు గారితో వెళ్తే అన్నీ మనకు చూపిస్తారు, వివరంగా వాక్యంలో నుంచి వారు వివరించి మనకు చెప్తారు. మనకు అర్థమయ్యేటువంటి రీతిగా మనం బైబిల్లో నడుచుకున్నట్లుగా, బైబిల్లో నడుస్తున్నట్లుగా మనకు వీలుంటుందని చెప్పేసి ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందర వెళుతూ ఉన్నా, నేను నీకు ముందరగా వెళుతూ ఉన్నప్పుడు తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి. అది ఎత్తడి గడియలైనా ఇనుప గడియలైనా సరే నేను విడగొడతాను. ఇప్పుడంటే మనకు టెక్నాలజీ పెరిగిపోయింది కనుకండి, ఏదో సెన్సార్లను పెట్టి మనకు చేస్తూ ఉంటారు. అక్కడ కూడా అంతే. మేము ఇలా బస్సు దిగిన వెంటనే యాక్చువల్లీ తలుపులు మూసేసి ఉంటాయి. కానీ మేము తిన్నగా దగ్గరికి తీసుకెళ్ళిపోతా, రండి బాబు, అందరూ కూడా వచ్చేయండి, మన నాతో పాటు వచ్చేయండి అని చెప్పేసి అని తిన్నగా వెళ్ళిపోతాం. తలుపులు మూసేసి ఉంటాయి. దగ్గరగా వెళ్ళేసరికి వాటంతటా అవే తెరుచుకుంటాయి తలుపులు. మూసివేయబడినటువంటి తలుపులు ఎప్పుడైతే మన సెన్సార్ అనమాట, అక్కడ మనం ఆ సెన్సార్కి సంబంధించిన ఎదురుగుండా దగ్గరికి వచ్చేసరికల్లా వాడంతటవే తెరుచుకుంటాయి. అక్కడే కాదు, అది అయిన తర్వాత మళ్ళీ మేము ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ మళ్ళీ తెరుచుకుంటాయి. అది అయిన తర్వాత మళ్ళీ అవతల పక్క వెళ్ళినప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ వాటంతటవే తెరుచుకుంటూ ఉంటాయి. సో ఇక్కడ చూసిన ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక టెక్నాలజీని బట్టి ఎలాంటి పరిస్థితులు పెట్టారంటే, మామూలుగా మనం లాగాలంటే లాగలేం. అది కూడా ఒక్కొక్కసారి కొన్ని డోర్స్ ఎట్లా ఉంటాయంటే, ఇటుపక్క నుంచే సెన్సార్ ఉంటుంది, అటుపక్క నుంచి మన సెన్సార్ ఉండదు. అందుచేత అవతల పక్క నుంచి వాడు లాగుదాం అనుకున్న అది రాదు, ఎంత గట్టిగా ఉంటుంది. అదే అవతల పక్కన ఒక ఆబ్జెక్ట్ లేకపోతే ఒక మనిషి ఎప్పుడైతే వచ్చి నిలబడతాడో ఆటోమేటిక్గా ఆ తలుపులు తెరుచుకోవడం అనేటువంటిది ఇది ఒక్కొక్క డోర్స్గా మనం ఈ రోజుల్లో గమనిస్తున్నటువంటి. కానీ నా దేవుడు అంటున్నాడు కదా, నేను ఐఎమ్ వాకింగ్ ఎహెడ్ ఆఫ్ యూ, నేను మీకు ముందర నడుస్తున్నా. ఇప్పుడు నాతో వచ్చే 40 మందికి 50 మందికి నేనేదో ముందర నడుస్తూ ఉంటా. ఎందుకంటే నేను ఇన్నిసార్లు వెళ్ళొచ్చినటువంటి కనుక 40 సార్లు పైబడి నేను వెళ్ళొచ్చినాను కనుక ఏదో నేను ముందర నడుస్తూ ఉంటా. కానీ నాకు ముందర ఎవరు నడుస్తున్నారంటే నా ప్రభువు నాకు ముందర నడుస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను ఆ ఎత్తడి తలుపులను తెరుస్తున్నా, నేను ఆ ఇనుప గడియలను నేను పగలగొడుతున్నా, విర్రగొడుతూ ఉన్నా, నేను నీ కొరకు తలుపులు తెరుస్తున్నా. హల్లెలూయా. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న వాగ్దానం ఇది. నా ప్రియ స్నేహితులారా, ఒకవేళ ఈ దినాన్ని మనము ఏ రీతిలో ఉన్నప్పటికైనా సరే, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికైనా సరే, ఎటువంటి సమస్యలలో మనం ఉన్నప్పటికైనా, ఆర్థిక సమస్యలు మనం ఉన్నప్పటికీ, ఈరోజు దేవుడు అన్నాడు, నేను నిన్ను అభిషేకించి ఉన్నా, నేను నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నా, నేను నీకు ముందర నడుస్తూ ఉన్నా, నేను ఆ తలుపులు నీ కొరకు తెరుస్తూ ఉన్నానని నా దేవుడు మీ గురించేనండి, మీ కొరకే నేను చెప్తున్నాను. ఇంకా ఎందుకు మీరు అట్లా కలవరపడుతూ ఉంటారు? ఒకవేళ మీరు నేనంత అభిషేకించబడిన వ్యక్తిని కాదండి, నేను రెవరెండ్ కాదండి, నేను పాస్టర్ గారిని కాదండి, నేను సేవకుడిని కాదండి అని మీరు అనుకుంటున్నారు. నేనంటే సేవకులు మాత్రమే రెవరెండ్లు కాదు, అందుకే నేను నాకున్న రెవరెండ్ కూడా నేను తీసి ప్రక్కన పెట్టా. ఈరోజు నేను అందరూ రెవరెండ్లు బిషప్ల కింద ఎవరికలు చెప్పుకుంటూ ఉన్నారులేండి. అది కూడా మళ్ళీ నేను దాని గురించి నేను మాట్లాడడం నాకు అది దూరం అవ్వను కానీ, బట్ నేను ఈరోజు అంటున్న మాట ఏంటంటే, మీరు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి అయి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఈరోజున మీ కొరకు దేవుడు తలుపులు తెరుస్తున్నాడు. మీ కుడి చేతిని ఆయన పట్టుకుని ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఆయన అభిషేకించినాడు. ఆయన మీకు ముందర నడుస్తున్నాడు కనుక ఆయన వాగ్దానం చేస్తున్నాడు కదా, తలుపులు నేను తెరిచి ఉన్నా, ఎవడు వెయ్యలేకుండానట్లుగా ఆ తలుపులు నేను తెరిచి ఉన్నా,
ఎత్తడి గడియలను, ఇనుప గొళ్ళాలని, ఎత్తడి గొళ్ళాలని వాటిని వెర్రగొట్టి మరీ నేను మీ కొరకు తలుపులు తెరిచి ఉన్నాను అన్నాడు. దేని కొరకు ఆయన తలుపులు తెరిచి ఉన్నాడు? ఇదే వచనంలో ఇంకా కొంచెం క్రింద కనుక మనం చూసినట్లయితే ఏమంటాడంటే, పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. మరుగైన ధనమును, రహస్యమైనటువంటి స్థలములో ఉన్నటువంటి, అంధకార స్థలములలో ఉన్నటువంటి దాచబడినటువంటి నిధులను ఇది నేను నీకు ఇస్తానన్నాడు. అఫ్కోర్స్ మళ్ళీ ఇలాగని చెప్పిన కాడి నుంచి మనం మానవులంగా మనకు ఉన్నటువంటి ఆలోచన ఎలా ఉంటుందంటే, అబ్బా దేవుడు నాకు అలాంటి లంకి బిందులు ఇచ్చేస్తే ఎంత బాగుండి పోను, దాచబడిన నిధుల్లాగా మా ఇంటి దగ్గరే తవ్వేసరికల్లా గుప్త నిధి ఏదన్నా మాకు దొరికితే ఎంత బాగుండి పోను, పాతకాలపు నాటి యొక్క వజ్రాలు వైడూర్యాలు దొరికితే ఎంత బాగుండు, దాచబడిన నిధి లాంటి కాగితాలు మాకు దొరికితే, బంగారం కడ్డీలు కనుక మాకు దొరికితే ఎంత బాగుండు అని ఇలాగ మనం దొరాశపెట్టాం. జాగ్రత్త అండి. నిజానికి నేను ఆలోచన చేసినప్పుడు, నేను జాగ్రత్తగా గమనించినప్పుడు, ఈ లోకంలో ఇలాంటి ఆస్తి ఐశ్వర్యము కలిగినప్పుడు వాడు ఎవడూ సరిగ్గా బ్రతకలే. ఇలా ఆస్తి ఐశ్వర్యం కలిగినటువంటి వాళ్ళు నాశనానికి వెళ్ళారే తప్ప బాగుపడిన వాళ్ళు లేరు. కొంతమంది కొమ్ములు వచ్చేసినాయి, కొంతమంది వేరే గర్వం వచ్చేసింది, కొంతమంది నాశనం అయిపోయారు, కొంతమంది ఒకళ్ళొకళ్ళు చంపుకున్నారు. దానివల్ల నిద్ర లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, భయం. సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అందుకని ఇక్కడ నేను ఆలోచన చేసినప్పుడు, నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఈ మాటలు తీసుకున్నప్పుడు నేను చెప్పేటువంటి ఒక మాట, నాయనా నాతో వచ్చినటువంటి బిడ్డలారా, ఇక్కడ దేవుడు మన కొరకు దాచిన నిధి ఏమిటనంటే ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను మనం తెలుసుకునడానికి. ఇప్పటి వరకు మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతూ వచ్చాము, కానీ కాంటెక్స్ట్ మనకు తెలియదు, సందర్భాలు మనం అంతా గ్రహించలేము. ఏదో ఒక్కొక్క మాట చదివామంటే మన చేతులలో బైబిల్ గ్రంథం ఉంచబడింది కనుక బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం మనకి క్రైస్తవ్యానికి కావలసినటువంటి మూల్య గ్రంథం అనుకొని మనం దాన్ని చదివేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరు ఆ దేశంలో మీరు తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క ప్రదేశాలకు మీరు వెళుతున్నప్పుడు, ఒక్కొక్క ప్రదేశంలో జరిగినటువంటి విషయాలను చూసినప్పుడు ఎందుకు యేసు ప్రభు ఇట్లా మాట్లాడి ఉండుంటారు, ఎందుకు యేసు ప్రభు ఇలాగ ఉపమానాలు చెప్పి ఉంటారు, ఈ ఉపమానం ఇక్కడే ఎందుకు చెప్పి ఉండి ఉండాలి, ఈ అద్భుతం ఇక్కడే ఎందుకు జరిగి ఉండి ఉండాలి, యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల విషయంలో ఎందుకు ఇలాంటి మాటలు చెప్పి ఉండాలి, ఎందుకు వాళ్ళని ఇలాగ గద్దించి ఉండి ఉండాలి, ఏంటి వాళ్ళకి జరిగిన, ఇవన్నీ ఏంటంటే బైబిల్ యొక్క నిధిని, ఈ బైబిల్ గ్రంథం యొక్క దాచబడిన నిధిని ఇది వాళ్ళు సంపాదించుకున్నారు. సో ఈ దినాన్ని నేను మీతో పంచుకున్నటువంటి మాట ఏమిటంటే, నో డౌట్ నేను చెప్తున్న నా దేవుడు స్నేహితులరా మన అవసరతలు తీర్చగలడు. మనకి ఎటువంటి లక్షల రూపాయల అవసరత ఉందో అవసరతను తీర్చగలడు. ఏ కష్టాలు మనకున్నాయో, అప్పుల్లో మనం ఉండి ఉన్నామో, మన అప్పులను తీర్చగలిగినటువంటి దేవుడు. మళ్ళీ అలాగని అప్పులు చేసి అప్పులు తీర్చని దేవుడు అని చెప్పకూడదు. అలాగని మనం లేనిపోయిన కోరికలు పెట్టుకొని నాకు ఇన్ని లక్షలు కావాలి, నాకు అన్ని కోట్లు కావాలని చెప్పేసి అని తగుమాత్రపు దానిలో మనం తృప్తి చెందడానికి బదులుగా మనం అతి మిక్కిలి ఆశించినటువంటిదిగా వెళ్ళడం మంచిది కాదు. అలాగని నా దేవుడు తీర్చలేడంటే లక్షలు కాదు కదా, కోట్లు కాదు కదా, ఎంతైనా చేయగలిగినటువంటి ఒక దేవుడు, సమర్థుడు. ఈరోజు నేను తెలియజేసినటువంటి నా దేవుడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కానీ ఆయన ఇస్తున్నటువంటి దాచబడిన నిధి ఏంటంటే తన బైబిల్ గురించినటువంటి సత్యాలు, తన పరిశుద్ధ గ్రంథాన్ని గురించినటువంటి సత్యాలు, తన యొక్క వాక్యాన్ని గురించినటువంటి సత్యాలు, తవ్వే కొలిది ఇంకానండి బాబు. ఈరోజునే నాకున్న తృప్తి ఏంటంటే 43 సంవత్సరాలు పైబడి బైబిల్నే చదువుతున్నాను. ఇంతకు మించి నాకు ఇంకొకటి లేదు. ఇన్ని సంవత్సరాలు చదివినా ఇంకా లోతైన సత్యాలు తెలుసుకుంటూనే ఉన్నా, ఇంకా లోతుగా సత్యాలను తెలుసుకుంటూనే ఉన్నా. ఎంత మజా, తవ్వే కొలిది ఎంత మజా, ఎంత అద్భుతమైనటువంటి ఒక నిధి ఇది దేవుడు నాకు ఇస్తున్నాడు. అందుకే ఈరోజు నాకున్న తృప్తి ఏంటంటే ఏలోక సంబంధమైనటువంటి డబ్బులు నా చేతిలో ఉన్నా లేకపోయినా, ఏలోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు, ధనము, భూమి, ఏ స్థలములు ఇవి నాకున్న లేకపోయినా ఐఎమ్ నాట్ బాధర్డ్ అండి. వీటి గురించి నేను ఆలోచించట్లే. కానీ నాకున్న ఆనందం ఏంటంటే నా దేవుడిని నేను కలిగి ఉన్నా, నా ప్రభువుని నేను కలిగి ఉన్నా, ఆయన యొక్క వాక్యాన్ని, ఈ వాక్యాన్ని నేను కలిగి ఉన్నా. ఈ వాక్యంలో ఉన్నటువంటి యొక్క నిధి దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఈరోజు ఆఫ్టర్ ఆల్ నా జీవితం అండి, నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని. మీతో ఇంతగా చక్కని దేవుని యొక్క వాక్యాలు చెప్పగలిగినంత సీను నాకు లేదండి బాబు. నేను ఒక మామూలు వ్యక్తినండి బాబు. కానీ ఈరోజు నేను ప్రోగ్రాంలో ఇలా మాట్లాడుతున్నాను అంటే, ఈరోజు నేను మీ కొరకు ఈ సత్య సువార్తను చెప్తున్నానంటే, మీరు ఎంత ఆసక్తిగా నేను చెప్పేటువంటి ఒక వర్తమానాలు మీరు విని నేర్చుకుంటున్నారు అంటే నాది కాదండి బాబు, దేవుడు నాకు ఇచ్చిన గుప్త నిధి.
దేవుడు నాకు బయలుపరిచినటువంటి సత్యాలు, దేవుడు తన యొక్క ధననిధి తలుపులు తెరచి, ఆయన కన్నులకు తలుపులు తెరచి, నా యొక్క కనురెప్పలు తెరచి ఈ యొక్క సత్యాన్ని తెలుసుకునేటువంటి ఒక భాగ్యం దేవుడు నాకు ఇచ్చినాడు. ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను, మీరు దేవునికి బహుప్రియమైనటువంటి వారు, మీరు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, మీరు దేవుడు మిమ్మల్ని అభిషేకించుకొని ఉన్నాడు, ఆయన మీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు, ఆయన మీకు ముందర నడుస్తూ ఉన్నాడు, ఆయన మీ కొరకు తలుపులు తెరిచినాడు. ఒకటి ఇహలోక సంబంధంగా మీ అవసరతలు తీర్చగలడు, అందులో అనుమానం లేదు. ఒకటి ఇహలోక సంబంధంగా మీకు వ్యాధిని బలహీనతల నుంచి మీకు స్వస్థత ఇవ్వగలడు, అందులో అనుమానం లేదు. కానీ వీటికంటే మించినటువంటిది తన వాక్య సత్యం అనే నిధిని దేవుడు మనకి ఇవ్వడానికి తలుపులు తెరిచినాడు. తన యొక్క గ్రంథములు ఉన్నటువంటి యొక్క దాచబడిన నిధులను ఇది దేవుడు మనకు తెలియజేస్తూ ఉండినాడు. ఈ యొక్క సమయంలో ఆ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మీ మీద ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ మిమ్మల్ని ఆ దేవుని చేతులకు అప్పగిస్తున్నా. ఆయన మీ కొరకు తలుపు తెరిచినాడు కనుక కనుగొనండి, వాక్య సత్యాలను తెలుసుకొనండి, లోతైనటువంటి మర్మములను తెలుసుకొనండి, దాచబడిన నిధిని మీరు కనుగొనండి. ఎందుకంటే దేవుడు మీ కొరకు ఎత్తడి తలుపులు, ఇనుప గడియలను తెరచి ఉన్నాడు. మీ కొరకు ఎవడూ వేయనట్టుగా ఆ యొక్క తలుపులు తెరచి ఈ నిధి దగ్గరికే మిమ్మల్ని నడిపిస్తున్నాడు. అఫ్కోర్స్ ఒక మాట, ఈరోజు నేను ఇశ్రాయేలీల గురించి చెప్పానని చెప్పేసి ఇజ్రాయెల్ దేశానికి వెళితేనే నిధి తెరవబడుతుందని, ఒకవేళ మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. మీరు బైబిల్ గ్రంథాన్ని తెరుచుకొని చదవండి. దేవుడు మీ మనోనేత్రాలు తెరిచి ఆయన మీకు కావలసిన అద్భుతమైన నిధిని, దేవుని యొక్క వాక్య సత్యాన్ని మీకు తెలియజేస్తారు. తండ్రి, ఈ బిడ్డలన్నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. చాలా కాలంగా మేము ఆర్థిక విషయాల గురించి ఆలోచిస్తూ వచ్చినాం. అప్పు అయిపోయాము, డబ్బులు సరిపోవడం లేదు, వచ్చిన జీతం సరిపోవట్లేదు, బిడ్డలను పోషించుకోలేకపోతున్నాం, వాళ్ళకి ఇవ్వాల్సింది మేము ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళకి చేయాల్సింది మేము చేయలేకపోతున్నాం, ఇలాగో మేము నలిగిపోతూ వచ్చినాం. ఇట్ ఈస్ ఎనఫ్ డాడీ, ఈ రోజున మీరు మా కొరకు తలుపులు తెరిచి ఉన్నారు. నాన్న, మీరు మా కొరకు ఇచ్చేటువంటి నిధి కేవలం రూపాయలు మాత్రమే కాదు నాయనా, ఏలోక సంబంధమైనటువంటి ధనము, ఆస్తిపాస్తులు మాత్రమే కాదు నాయనా, ఈ రోజున మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి నిధి నీ వాక్యం అనే సత్యపు యొక్క నిధి. నీ వాక్య సత్యములో నుంచి మీరు మాతో మాట్లాడుతున్నారు కనుక నీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. యేసు నామములో నాన్న, నీవు అభిషేకించిన ఈ కుటుంబము కొరకు నువ్వు తలుపులు తెరచినందుకు నీకు వందనాలు. మీరు వారి కుడి చేతిని పట్టుకొని మీరు నడిపిస్తున్నారు కనుక నీకు వందనాలు. మీరు వారికి ముందర నడుస్తూ తలుపులు వాటంతటవే తెరుచుకునేటట్టుగా మీరు చేస్తున్నందుకు నీకు వందనాలు. నాన్న, తలుపులు తెరవబడినప్పుడు నీ వాక్య సత్యాన్ని మేము నేర్చుకునేటట్లుగా దాచబడిన నిధినైనా, మర్మముగా ఉంచబడిన నిధిని మీరు మాకు తెలియచేస్తున్నందుకు నీకు వందనాలు. ఈ లోక సంబంధమైన డబ్బు కంటే మించిన విలువ ఈ బైబిల్ గ్రంథంనైనా, ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తుల కంటే మించినటువంటి నిధి ఈ బైబిల్ గ్రంథంనైనా. ఒకవేళ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళుట వలన తెలుసుకున్నటువంటి నేను కొంచెమైతే నాన్న, నీవు తెరచిన తలుపులతో నాకు ఇచ్చినటువంటి నిధి అద్భుతమైనటువంటిది కనుక అట్టి నిధి వీరి కొరకు నేను విడుదల చేస్తున్నా. వారు ఇజ్రాయెల్ దేశానికి వచ్చినా రాలేకపోయినా డజంట్ మ్యాటర్ నాయన, కానీ వారి కొరకు నాయన నువ్వు తలుపులు తెరచినందుకు నీకు వందనాలు, స్వస్థత ఇచ్చినందుకు నీకు వందనాలు, వారి అక్కర్లను తీర్చినందుకు నీకు వందనాలు. అన్నిటికంటే మించి మా ప్రభా, వారి కొరకు దాచబడిన నిధిగా ఈ బైబిల్ సత్యాలను నువ్వు వారికి తెలియజేసినందుకు నీకు వందనాలు, వారి హృదయాన్ని తెరచినందుకు నీకు వందనాలు, వారి మనోనేత్రములను తెరచినందుకు నీకు వందనాలు, నీ అద్భుతమైన కార్యం వారి కొరకు చేసినందుకు నీకు వందనాలు. యేసు నామములో వీరిని, కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ఇక మీదట వారు నీ బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడైనా నీ వాక్య సత్యాన్ని గ్రహించగలిగినట్లుగా, అర్థము చేసుకోగలిగినట్లుగా నీ నిధిని వారి కొరకు తెరచిపెట్టి ఉంచినందుకు నీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలగా మీకు, మీ కుటుంబానికి ఆయన తెరచిన తలుపులలో దాచబడిన నిధిగా బైబిల్ గ్రంథ సత్యాన్ని మనం తెలుసుకున్నట్లు సదా మనకు తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, దేవుడు మీతో ఉండి ఉన్నాడు, మీ తలుపులు ఆయన తెరచి ఉన్నాడు. ఆయన దాచబడిన నిధిగా తన యొక్క గ్రంథములని, తన యొక్క వాక్యములు ఉన్నటువంటి సత్యాన్ని దేవుడే మనకు బయలుపరుస్తున్నాడు. అందులో ఒకటి ఏంటంటే, మీరు దేవుని చేత అభిషేకించబడి ఉన్నారు, ఆయన మీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు, ఆయన మీ కొరకు తలుపులు తెరచి ఆయన మీ ముందర నడుస్తున్నాడు. మీరు ఈ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకునేటట్టుగా ఈ సత్య సువార్తని మీ కొరకు ఇచ్చి ఉన్నాడు. మీరు పొందుకున్న మేలులు, మీరు పొందుకున్న అనుభవాలు ఒకవేళ నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త,
సామర్లకోట 533440 తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. అప్పటికొకరు నాతో మీరు ఫోన్లో మాట్లాడాలి కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907 9440040992 8885526662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన కొరకు తలుపులు తెరిచి తన వాక్యం అనే గొప్ప నిధిని మనకు అనుగ్రహించిన ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.